ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయై నమో నమః. ఓం వజ్రణకాయ విద్మహే తీక్షణ దగ్గుష్ఠాయ ధీమహి తన్నో లక్ష్మీ నవనారసింహస్వామి ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా నరసింహస్వామి వారి యొక్క జయంతి శుభాకాంక్షలు. అందరిపైనను కరుణ, కటాక్ష, దయ కలిగించాలని కోరుకుంటూ ఆశీర్వచనం. 1/5/2025 నుండి 15/5/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్ధ సంచార స్థితి. కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి. కన్యరాశిలో కేతు సంచార స్థితి. మీనరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి. బుధ భగవానుడు, శుక్ర భగవానుడు, శని భగవానుడు, రాహు భగవానుడితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారికి అష్టమ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయనప్పుడు దోషాలు ఎలా తొలగించుకోవాలి, నరసింహస్వామి కళ్యాణ జయంతి సందర్భంగా ఎలాంటి విధి పాటించడం వలన గురు యోగ్యత శక్తి కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 3 పాదాలు కలిపితే తులారాశి. తులారాశి అధిపతి శుక్ర భగవానుడు. వీరికి 6వ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి. బుద్ధికారకుడు బుధుడు, కలత్రతకారకుడు శుక్రుడు, రాశాధిపతి కూడా శుక్రుడే, ఆయుకారకుడు శని భగవానుడు, నరదృష్టి కారకుడైన రాహు 6వ స్థానం ఉండడం వలన రుణ రోగ శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. అనారోగ్యాలు పొంచి ఉన్నాయి. నరాల బలహీనత, కంటి సమస్య, ముక్కు సమస్య, శ్వాస సంబంధించిన వ్యాధులు, శస్త్రచికిత్సలు జరిగే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలోనే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, సూర్యారాధన చేయాలి. వీలైతే పారాయణాన్ని వినడం, చదవడం, చేయించడం యోగదాయకం. ఏడాది తర్వాత రవి భగవానుడు సప్తమంలో సంచారం చేయడం వల్ల భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల మధ్య నూతనమైన కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు ఎన్నో రకాల ఒడిదుడుకులు ఉంటాయి. వాటిని అధిగమించగలిగినట్లయితేనే ప్రయాణాన్ని ప్రారంభించండి. లేదన్నట్లయితే కొంతకాలం వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమం. అష్టమంలో గురు సంచార స్థితి ఏడాది నుంచి ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు కనుక శ్రీ నరసింహస్వామి యొక్క జయంతి సందర్భంగా స్వామివారికి తెల్లటి మల్లెపూలతో స్వామివారికి దండను వేయడం, పసుపు రంగు వస్త్రాలను స్వామివారికి సమర్పించడం, కింద మనం చెప్పుకునే విధంగా ఆ పాలలో చెరగపప్పును ఏర్పాటు చేసి బ్రాహ్మణుడికి దానం చేయడం వలన గురు యోగ్యత శక్తి కలిగి స్థిర చరాస్తులు తులారాశి వారు సొంతం కాబోతాయి. రాజస్థానంలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితిలో ఉండడం వల్ల ఉద్యోగ మార్పు, ఉద్యోగాల ఆటంకులు, శత్రువులు పంచి ఉన్నారు. మీరు ఎప్పుడు ఎక్కడ తప్పు చేస్తారా సమూలంగా తొక్కేయాలని ఎదురు చూస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. వ్యయంలో కేతు భగవాన్ ఉండడం వల్ల ఆందోళన వద్దు, టెన్షన్స్ తీసుకోవద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత చాలా మంచిది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, యానిమేషన్స్, క్రియేటివ్ రంగాలు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది.